హాయ్ ఫ్రెండ్స్, కొత్త వంటకం అది. అంటే పాతకాలము మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసే వంటకం. ఇప్పుడు చాలామందికి చిన్న పిల్లకాయలు కూడా నడుము నొప్పి, మోకాలు నొప్పి అలాంటివి వస్తాయి కదా. చిన్న పిల్లకాయలు కూడా వస్తున్నాయి ఈ రోజుల్లో. అందుకోసం రోజుకి ఒక్కళ్ళు ఉండి తిన్నా కూడా చాలు, ఏ నొప్పి కూడా ఉండదు. దానికి తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, సరేనా? ఇప్పుడు చేద్దాం. బాండలు పెట్టి శనక్కాయలు వేసి బాగా ఎర్రంగా వేయించుకొని, తర్వాత రాగి పిండి బాండలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి లైట్గా మనం చేతితో కలుపుకుంటాం. మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. లైట్గా కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి వాటర్ వేసి మరీ పలచంగా కాకుండా కొద్ది చిక్కగా మన చేతికి సరిపోయినట్టు బాగా చిక్కగా, మామూలుగా చపాతీ పిండి మనకి ఎలాగొస్తుంది ఆ విధంగా వస్తుంది. చూడండి వీడియోలో ఎలా చేస్తున్నట్టు. రాగి పిండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే, మీరు రాగి పిండి నేనైతే 1/4 kg తీసుకున్నాను. మీరు దానికైనా ఎక్కువ 1/2 kg అయినా తీసుకోవచ్చు. 1/2 kg రాగి పిండి, పప్పులు ఒక 1/4 kg, నువ్వులు నల్ల నువ్వులు కాకుండా తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. నేను అవన్నీ తీసుకున్నాను. చపాతీ పిండి లాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చపాతీలు కలుపుకుంటాం కదా ఆ విధంగా. కాకపోతే కొద్దిగా దాన్ని గట్టి కలుపుతాం. ఇదేంటంటే కొద్దిగా బాగా మెత్తగా ఉంటుంది, దూదిలాగా. ఇట్లాగా రౌండ్గా చేసేసుకొని దాంట్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు మూతేసి పెట్టేసేది. అంటే పిండికి బాగా నానుతుంది. ఇప్పుడు రాగులు ఏంటంటే మీరు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, బజార్ నుంచి పిండి తెచ్చుకున్నా కూడా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు నానబెట్టేసినట్టు పెట్టుకోవాలి. నేను తీసుకున్నాను విధానం చూడండి. ఇప్పుడు తాటి బెల్లం అంటారు కదా, తాటి బెల్లము ఒక 1/2 kg, నువ్వులు ఒక 1/4 kg, మళ్ళీ వచ్చి శనగపప్పులు ఒక 1/2 kg, రాగి పిండి అయితే నేను 1/4 kg తీసుకున్నాను. మీరు 1/2 kg అయినా తీసుకోవచ్చు. అంటే అన్నీ దానికి తగ్గినట్టు వేసుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. చూడండి ఇప్పుడు పిండి ఎంత మెత్తంగా అయిపోయింది కదా. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వస్తుంది, స్మూత్గా ఉంటుంది. ఆయిల్ అయితే వేయకూడదండి, ఒక్క రవ్వ, ఓన్లీ వాటర్ ఒక్కటే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టేసి ఒక లుండ, ఆ రాగి పిండిలో 4-5 లుండలు నేను చేసుకుంటున్నాను. ఒకటి తీసుకొని ఇలాగ పెనం మీద వేసుకొని మామూలుగా చేత్తోనే ఆ విధంగా చేసుకోవాలి. చేత్తోనే ఆ విధంగా చేసుకొని రెండు పక్కలు కూడా కాల్చినట్టు, అంటే సిమ్లో పెట్టుకుంటే లోపల పిండి కూడా బాగా మనకి ఎట్ట కావాలంటే అట్ట ఉడుకుతుంది. కానీ చాలా ఏంటంటే ఊరికే మనం అట్ట చేసి తిప్పంగానే ఏంటంటే పచ్చిగా ఉంటుంది. అందుకోసం సిమ్లో పెట్టుకుంటే మనకి ఎలా కావాలంటే అలాగా ఉంటుంది. చూడండి వెనకాల తిప్పంగానే ఎట్లాగా బాగా ఫేసిగా బాగా వచ్చేసింది, ఎర్రంగా కాలింది చూడండి. ఆ విధంగా మీరు ఆ పిండి అంతా మీ దగ్గర ఎంత, నేనైతే 1/4 kg తీసుకున్నాను, మీరు 1/2 kg అయినా తీసుకోవచ్చు. మరి లుండలు అయితే పెద్దవి చేస్తే అది లావుగా ఉంటుంది, లోపల కూడా ఉడకదు. మళ్ళీ ఉడకకపోతే కొద్దిగా పచ్చిగా వాసన ఉంటుంది. అట్లా లేకుండా మీరు అదంతా నేను ఉండే పిండి నేను ఆ విధంగా చేసుకుంటున్నాను. నాకైతే 4 అదే రొట్టెల్లాగా వచ్చాయి, 4 వచ్చాయి నాకు రొట్టెలు. 1/4 kgకి 4 లాగా వచ్చాయి. మీరు 1/2 kg కానీ వేసుకుంటే మీకు దానికైనా ఎక్కువే వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు చాలామంది చిన్నపిల్లకాయలు నువ్వులు కూడా ఎర్రంగా వేయించుకొని మిక్సీకి వేసుకోవాలి. అంటే ఎక్కువగా మెత్తగా చేయకూడదు, లైట్గా వేయాలి. ఆ విధంగా నువ్వులు కూడా వేయించుకోవాలండి. వేయించుకొని నువ్వులు ఎంత చూడండి. ఇప్పుడు
మనం చపాతీలాగా చేసుకున్నాం కదా రాగి పిండితో, అది ఏంటంటే మిక్సీ చేసుకోవాలి పొడిలాగా. ఈ విధంగా మిక్సీ చేసుకొని పప్పులు కూడా, శనగపప్పు కూడా మిక్సీకి వేసుకోవాలి. చూడండి శనక్కాయలది పొడి చేస్తే ఎలాగొచ్చిందో. బెల్లం కూడా అండి, బెల్లం కూడా అంటే తాటి బెల్లమే. ఎందుకంటే తాటి బెల్లం ఏంటంటే చిన్నపిల్లకాయలకి, పెద్దోళ్ళకైనా, ఎవరికైనా నడుము నొప్పి ఉన్నా, మోకాలు నొప్పి ఉన్నా, దేనికైనా బాగా పనిచేస్తుంది. అందుకోసం ఏంటంటే మనం చేసుకుని ఆ తాటి బెల్లం కూడా వేసుకొని, తెల్ల అదే బెల్లం అంటారు కదా, అది వైట్గా ఉంటుంది కదా, ఆ బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే తాటి బెల్లం తెచ్చుకున్నా. మీరు ఎక్కడైనా ఇప్పుడు తాటి బెల్లం ప్రతి చోట అమ్ముతున్నారు. తాటి బెల్లం తెచ్చుకొని ఈ విధంగా లుండలు కూడా ఈ విధంగా చేసుకొని, ఈ విధంగా లుండలు చేసుకోండి. చిన్నపిల్లకాయలకి ఇప్పుడు చాలామంది ఏంటంటే స్వీట్గా లేదని కదా, ఇదైతే చాలా స్వీట్గానే ఉంటుంది. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా తినచ్చు. పిల్లకాయలకైతే రోజుకి ఒకటి ఇచ్చినా కూడా, ఉదయం పూటైనా లేదు సాయంత్రం పూటైనా ఒకటి ఇచ్చినా కూడా బాగుంటుంది. నడుము నొప్పి అని, మోకాల నొప్పి అని రాదు. ఇప్పుడు చాలామంది పిల్లకాయలు ఏంటంటే నడుము నొప్పి అని, మోకాల నొప్పులని. అంతకుముందు అయితే పెద్దోళ్ళు వాళ్ళు తినే తిండిగా ఏంటంటే అప్పుడు రాగి పిండితోనే కదా ఎక్కువ వాళ్ళు తినేది. ఇప్పుడు ఇవన్నీ లేదు. అందుకోసం ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా